నిన్న మన రాష్ట్రంలో మొన్న మీరు చూస్తే నిన్న 24 అవర్స్లోనే ఈస్ట్ గోదావరి కోనవరంలో భద్రాచలం లొకేషన్లో 278.7 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు మొత్తం వాటర్ చూస్తే గోదావరిలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 13,33,905 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వెళ్తా ఉంది. మన దగ్గర పడిన రెయిన్ కంటే కూడా పైన నుంచి వచ్చే వాటర్ వల్ల రైజ్ కావడం ఇవన్నీ ఉన్నాయి. 16 రిలీఫ్ క్యాంపులు పెట్టాం 15 విలేజెస్లో 10 మండలాల్లో. ఇవన్నీ ఏలూరు, కొవ్వూరు, నర్సాపురం, కుక్కునూరు డివిజన్లో ఇవన్నీ పెట్టడం జరిగింది. ఒక 6,336 మందిని క్యాంపుల్లో తీసుకురావడం జరిగింది. 16 రిలీఫ్ క్యాంపుల్లో 13 విలేజెస్లో 12 మండలాల్లో అమలాపురం, రామచంద్రాపురం, రంపచోడవరం, రాజమహేంద్రవరం ఇక్కడ కూడా ఒక 2,942 మందిని అక్కడ క్యాంపుల్లో పెట్టాం. మళ్ళీ ఎప్పటికప్పుడు నిన్న సాయంత్రం నిన్నంతా మానిటర్ చేశాం. రాత్రి కూడా మళ్ళా ఒకసారి మానిటర్ చేశాను. నేను టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్న 10 గంటలకట్లా అందరినీ అప్రమత్తం చేశాం. దానివల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. అయితే ఇంకా దీన్ని ఒక పక్కన గోదావరి, ఇంకో పక్క వంశధార, ఇంకో పక్క నాగావళి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం, జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఈరోజు ఈరోజు మనం చూస్తే ఈ మండలాల వల్ల కొన్ని గ్రామాల్లో బాగా రాకపోక నిలిచిపోవడం, ఒక 36 గ్రామాల్లో ఎర్ర కాలువ కూడా జంగారెడ్డిగూడెంలో సర్ప్లస్ ఛానల్ గండిపడడం, అది కూడా ఫ్లడ్ విపరీతంగా రావడం, దానిపైన కూడా ఒక ఐకాన్ వంతెన ఒకటి చిన్న వాగులో ఒక వంతెన ఉంటే బైనేరు వాగులో అది కూడా కూలిపోవడం, అవన్నీ కూడా రెస్టోర్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నారు. ఇంకో పక్క భద్రాచలం నుంచి వచ్చే నేషనల్ హైవే కూడా బ్రీచ్ కావడం, దాన్ని కూడా ఇమీడియట్గా సెటరేట్ చేయమన్నాం. అదే మరి కృష్ణా జిల్లాలో కూడా నిన్న హెవీ రెయిన్స్ పడ్డాయి. ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం టౌన్ బాగా రెయిన్స్ పడ్డాయి. దీనివల్ల కూడా కొంత ఇది వచ్చింది. కంచికిచర్ల, గన్నవరం, చాట్రాయి, ముసునూరు, మైలవరం, అవనిగడ్డ, వెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట ఇలాంటి మండలాల్లో పొలాలు కూడా ముంపుకు గురైనాయి. దివిసీమలో అయితే ఒక పాములు కరిశాయని చెప్పి చాలా వరకు సమాచారం, దానిపై కూడా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నాం. ఓవరాల్గా నిన్నైతే కొంచెం అలారంగా గుబ్బ మంగమ్మ ఆలయం దగ్గర భక్తులు వస్తారు. ఒక 200 మంది వచ్చి అక్కడ ఇరుక్కుపోయారంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు కానీ మందులు కానీ సిద్ధంగా పెట్టాం. ఎసెన్షియల్ కమాడిటీస్ కూడా సిద్ధంగా పెట్టాం. ఎక్కడైతే మెరూన్ అయిందో, పంటలు దెబ్బతిన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమన్నాం. రిలీఫ్ కమిషనర్ కూడా ఆ పని మీదనే ఉన్నారు, ఉండి ఎక్కడికక్కడ ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఆ రిపోర్ట్స్ కూడా ఢిల్లీకి పంపించడానికి సిద్ధం చేస్తున్నాం. ఒక పక్కన చూస్తే మనకు ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో, శ్రీకాకుళంలో కొద్దిగా ఉంది కానీ ఈ 4 జిల్లాల్లో ఎక్కువ ఇదయింది. మన దగ్గర పడిన వర్షాల కంటే కూడా పైన వచ్చిన వర్షాలు, ఇక్కడ వచ్చిన వర్షాలు 2 అదనంగా యాడ్ అయినాయి. అదే రాయలసీమ, విజయనగరం అలాంటి జిల్లాల్లో ఇంకా మనకు రెయిన్ఫాల్ తక్కువే ఉంది. అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవడం, ఇన్ టైం రియల్ టైంలో ఏమేం చేయాలనో ఆ యాక్టివిటీస్ అని చేస్తూ మనం కంట్రోల్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎవరికి కూడా సఫరింగ్ లేకుండా, ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ ఏ విధంగా ఇచ్చేయాలనో అవన్నీ చేస్తున్నాం.
అదే సమయంలో ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈరోజు కూడా కొంత రెయిన్ ఉంటుంది, దాన్ని కూడా మానిటర్ చేస్తున్నాం. రేపు కూడా కొద్దిగా ఉంటుంది, మళ్ళా తగ్గుముఖం పడుతుంది. ఎప్పటికప్పుడు ఫోర్కాస్టింగ్ కూడా మనం చేసుకుంటున్నాం. మోర్ ఆర్లెస్ కొంతవరకు ఇది యాక్చువల్గా కూడా టాలీ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క దీన్ని చేస్తూనే కేరళలో ఉండే జరిగిన డెవాస్టేషన్, దానిపైన కూడా మానవతా దృక్పథంతో మనం స్పందించాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కేరళలో చాలా నష్టం జరిగింది. 210 మంది ఆగస్టు 8 నుంచి చనిపోయారు. మే 29 నుంచి లెక్కేస్తే 400 పైన చనిపోయారు. 40,000 హెక్టార్లలో పంట నష్టమైంది. 20 లక్షల మంది దగ్గర నిరాశులయ్యారు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.